జై శ్రీరామ్, జై గోమాత. చూడండి, మనకు టోటల్గా మొత్తం ఒక 75 ఆవుల దాకా ఉండడం జరిగింది. దయచేసి ఇప్పటికి మనకు ఒక 23 రేకుల దాకా రావడం జరిగింది. ఇంకా మనకి 31 రేకు కావాలి ఇంకా మనకి. కొంచెం దయచేసి ఎవరైనా రేకుల కోసం కొంచెం దాతలు కొంచెం ముందుకు వచ్చి సాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక రేక్కి 2300 రూపాయలు అవుతుంది ఒక రేక్కి. చూడండి, ఇప్పుడు ఒక సడన్గా ఏమైనా వచ్చిన గిట ఈ షెడ్లకి ఆ షెడ్లకి గిట్ట 2 షెడ్లకి గిట్ట పోలేని పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇంతగానో ఉన్నాయి కాబట్టి మనకి మొత్తం టోటల్గా ఇప్పుడు ఒక 75 దాకా ఉన్నాయి కాబట్టి మనకి ఇబ్బంది అవుతుంది. లంబీస్ వ్యాధి ఇంకా ఎక్కువైంది కదా దానికి. చూపిస్తా ఒకసారి. ఎంత మరి ఘోరంగా లంబీస్ వ్యాధి ఎక్కువ అయింది. వీటికి చాలా ట్రీట్మెంట్ చేయాలి. ఇంకా చూడండి, అట్లా వెళ్తుంది కదా. చూడండి, మరి ఘోరంగా ఎక్కువైంది ఫుల్గా లంబీస్ వ్యాధి. వీటికి చాలా వాటికి ఉంది. వీటిని బయట కట్టేద్దాని అంటేమో మళ్ళీ ఉంటాయా ఉండవా అని అదొకటి. ఆ లంబీస్ వ్యాధికి నివారణ మీకు తెలిసింటే కొంచెం దయచేసి కామెంట్లో పెట్టండి. ఇప్పుడు మనకి కనీసం 2 పనులు కూడా సరిపోతలేరు. చూడండి పని ఎట్లా చేస్తుండ్రు. పైప్ బర్గర్ అనుకో 10 బరుగుతో కిందికి పోతుందని అట్లా చేసిరు. అది అవును, అవును బరుగుంటే కిందికి పోతుంది. లూజ్ ఉంది అనుకో పైన గడ్డికి పైకి వస్తుందని అట్లా చేసిరు. అది ఫోన్ ఇదంతా అట్లా ఫుల్ రిస్క్ ఉంటుంది. ఇప్పుడు దీనికి పనులు చేయాలన్నా రిస్క్ ఉంటుంది. దీన్ని ఎంతన్నా మెయింటైన్ చేయాలన్నా ఫుల్ రిస్క్. దయచేసి మేము గోశాలను కాపాడుతాం. మీరు దానికి ఒక వంతు సాయం చేయండి. మీరు దయచేసి మీరు సాయం చేస్తేనే గోశాల ముందంజలో పోతుంది. కొన్ని పిల్లలు గిట్ట ఉన్నాయి దీంట్లో, చిన్నపిల్లలు. దయచేసి కొంచెం ముందుకు వచ్చి మీరు సాయం చేయండి. జై గోమాత, జై శ్రీరామ్.